ఇవాళ కృష్ణాష్టమి కదా, అసలు కృష్ణాష్టమి మనం ఎందుకు జరుపుకుంటాం? కృష్ణుడు జన్మించిన విధంగా కృష్ణాష్టమి జరుపుకుంటాం. కృష్ణుడు జన్మించిండని కృష్ణాష్టమి జరుపుకుంటాం. అంటే ఇవాళ రోజు ప్రత్యేకంగా ఏం చేసుకుంటాం మనం? గోపిక రాధా గోపికల టాపిక్ వచ్చింది కాబట్టి కృష్ణుడికి ఎంత మంది గోపికలు? 108. అది ఎందుకు జరుపుకుంటాం? పుట్టినరోజు కాబట్టి. కృష్ణుడు పుట్టినరోజు. ఇవాళ రోజు మనం స్పెషల్ ఏం చేసుకుంటాం? స్వీట్. స్పెషల్ గా కృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా మనం స్పెషల్ ఏం చేసుకుంటాం? స్వీట్. కృష్ణుడు పుట్టాడు కాబట్టి. కృష్ణుడు పుట్టింది కాబట్టి కృష్ణుడు జరుపుకుంటాం. అంటే డివైన్ గాడ్ ఈస్ బోర్న్. సో ఇవాళ రోజు ప్రత్యేకంగా మనం ఏం చేసుకుంటాం? అంటే కృష్ణుని ఉయ్యాలలో వేయడం. అసలు కృష్ణాష్టమి మనం ఎందుకు జరుపుకుంటాం? కృష్ణుడి పండుగ జరుపుకుంటాం సార్. లైక్ కృష్ణుడి బర్త్డే కదా, సో అట్లా జరుపుకుంటాం. కృష్ణుడి బర్త్డేనా ఇవాళ? స్పెషల్ గా మనం ఏం చేసుకుంటాం? ఉట్టి కొడతాం కదా సార్. అయినప్పుడు వెళ్తున్నాం ఆడికి. ఉట్టి కొట్టడానికి. అంటే ఉట్టికి కృష్ణుడికి సంబంధం ఏంటిది? సంబంధం ఏంటంటే కృష్ణుడికి కుండలో ఉండే వెన్న అంటే ఇష్టం కదా, వెన్న దొంగతనం అనిపిస్తారు కదా. సో అట్లా చెప్పి సో లింక్ అంటే ఆకు, బట్ నాకు దాని తేడా ఏం తెలియదు. తెలీదు, నిజంగా తెలియదు ఎందుకు జరుపుకుంటాము. కానీ టెంపుల్ కి వెళ్ళి వచ్చాము. కాకపోతే అంతేనా? పూజారిని అడగాల్సింది అసలు ఇవాళ కృష్ణాష్టమి కదా ఎందుకు జరుపుకుంటాం అని. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అసలు ఇవాళ కృష్ణాష్టమి మనం ఎందుకు జరుపుకుంటాం? కృష్ణుడు పుట్టినరోజు కాబట్టి. శ్రీకృష్ణుడి జన్మదినం. కృష్ణుడి జన్మదినం. ఈ జన్మదినం సందర్భంగా మనం ఏం జరుపుకుంటాం? అసలు ఇప్పుడు స్పెషల్ గా మనం ఏం చేసుకుంటాం సెలబ్రేషన్? శ్రీకృష్ణుడి పూజ చేసుకుంటాం. తర్వాత ఏంటంటే శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఏవైతే ఉన్నాయో అవి పెడతాము నైవేద్యం. తర్వాత ఈవినింగ్ అదే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ అదే మగపిల్లలు అయితే కృష్ణుడిలా రెడీ చేస్తారు, ఆడపిల్లలు ఉంటే గోపికమ్మలా రెడీ చేస్తారు. సో ఈవినింగ్ టైం ఇంకా ఉట్టు కూడా కొట్టేస్తారు. ఈ ఉట్టికి కృష్ణుడికి సంబంధం ఏంటి? ఇది చాలా రోజులు అయింది సరిపోతుంది. సరే, గోపికలు వెరీ ఇంట్రెస్టింగ్, బట్ ఐ డోంట్ కేర్. టాపిక్ వచ్చింది కాబట్టి కృష్ణుడికి ఎంతమంది గోపికలు? 116. పైకి కనిపించవు గానీ కొంచెం తేడా గడివే. కరెక్ట్ గా చెప్పారు ఆచార్య గారు. కృష్ణుడు పుట్టినరోజు అనుకుంటారు. ఈ రోజు సెలబ్రేషన్ ఏం జరుపుకుంటాం మనం? సెలబ్రేషన్ ఏమో అంత ఐడియా లేదు. కృష్ణుడి పుట్టినరోజు. కృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్ ఏం జరుపుకుంటాం మనం? ఉట్టి కొడదాం. ఈ ఉట్టికి కృష్ణుడికి సంబంధం ఏంటి? దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గానీ గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. సరే, ఇంకొక పాయింట్ కృష్ణుడు అంటే ఇంకొక పాయింట్ వచ్చేసి గోపికలు. ఎంతమంది గోపికలు కృష్ణుడికి? 16,000. మీరు? అంతే. థ్యాంక్ యూ అండి. కృష్ణుడి పుట్టినరోజు కాబట్టి. కృష్ణుడి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా మనం సెలబ్రేషన్ ఏమేమి జరుపుకుంటాం? టెంపుల్స్ కి పోయి కృష్ణుడి సాంగ్స్ ఉంటాయి కదా, లైక్ అలా వాడుకుంటాము. ఇట్ట తయారయ్యేనే మీరంతా? ఐ డోంట్ నో, తెలియదు. ఇప్పుడు కృష్ణుడు అంటే ఇంకొకటి గోపికలు గుర్తొస్తారు మనకు. అవును. కృష్ణుడికి ఎంత మంది గోపికలు? 1600 మంది గోపికలు. 16,000. సామే అంతా సక్కంగా జరగాల. బర్త్ ఆఫ్ కృష్ణ. ఈ పుట్టినరోజు సందర్భంగా మనం ఏమేమి సెలబ్రేషన్ చేసుకుంటాం? అసలు ఈ కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటాం మనం? కృష్ణుడు పుట్టినరోజు కదా. కృష్ణుడి పుట్టినరోజు కాబట్టి కృష్ణాష్టమి జరుపుకుంటాం. అవును. ఈ కృష్ణాష్టమి రోజు మనం సెలబ్రేషన్ ఏం చేసుకుంటాం? చిన్న పిల్లలకి డెకరేషన్ చేసి పాదాలు సున్నం తోటి పాదాలు చేసి చిన్న పిల్లల్ని చేస్తారు కదా. ఇప్పుడు కృష్ణుడు అంటే ఇంకొకటి అంటే గోపికలు గుర్తొస్తారు. ఎంతమంది గోపికలు కృష్ణుడికి? 16 మెంబర్స్. అసలు కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటాం? నాకు అంత గాడ్స్ మీద అంత ఐడియా లేదు. అంటే దేవుళ్ళని ఎక్కువ నమ్మను. దేవుళ్ళని ఎక్కువ నమ్మరు. నమ్మను కానీ ఐడియా ఉంటది కదా ఎందుకు జరుపుకుంటామని.
ఉంటదిలే అన్ని మర్చిపోయి అప్పుడెప్పుడో చిన్నప్పుడు తెలుసుకున్న స్కూల్లో ఇప్పుడు కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కృష్ణుడు తెలుసుకున్నా. ఓకే, ఇప్పుడు కృష్ణుడు అంటే గోపికలు గుర్తొస్తారు. కృష్ణుడికి ఎంతమంది గోపికలు? కృష్ణునికి గోపికలు అంటే చెప్పడానికి రాదు, చాలా మంది ఉంటారు. అదే ఎంతమంది? ఇంత 10-15 ఉంటారు. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? ఈ కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటాం బ్రో? కృష్ణుడు పుట్టినరోజు కాబట్టి కృష్ణునికి. ఓకే, కృష్ణుడు పుట్టినరోజు కాబట్టి కృష్ణాష్టమి జరుపుకుంటాం. ఈ రోజు మనం సెలబ్రేషన్ ఏమేమి చేసుకుంటాం? సెలబ్రేషన్స్ అంటే అంత ఐడియా లేదండి. ఐడియా లేదు. ఇప్పుడు కృష్ణుడు అంటే గోపికలు గుర్తొస్తారు. కృష్ణుడికి ఎంతమంది గోపికలు? అంత ఐడియా లేదు. కొంచెం ఇటు తిరిగి. కృష్ణాష్టమి కృష్ణుడి యొక్క జన్మదిన సందర్భంగా సెలబ్రేషన్ అంటే కోలాటం, ఓకే, ఉట్టి కొట్టడం. ఇప్పుడు ఈ ఉట్టికి కృష్ణుడికి లింక్ ఏంటిది? అంటే కృష్ణుడు అంటే ఇన్ ద సెన్స్ గోపికలతో ఫ్రెండ్షిప్ కదా అండి. సో వాళ్ళ యొక్క ఇట్స్ ఫ్రెండ్లీ నేచర్, అది హ్యాపీనెస్ కోసం. అది అంటే ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. చాలా మంది ఉన్నారు. అది ఎంతమంది? కౌంట్ చెప్పరా కాకినాడలో పుట్టిన కాకినా కొడక. కృష్ణుడు జన్మదినం. కృష్ణుడి జన్మదినం. కృష్ణుడి జన్మ ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. కృష్ణుని బర్త్డే కాబట్టి. కృష్ణుడి బర్త్డే బర్త్డేనా? పుట్టినరోజు కాబట్టి ఈ కృష్ణుడి బర్త్డే రోజు మనం సెలబ్రేషన్ ఏం చేసుకుంటాం? గుడికి వెళ్తాం, లైక్ ఏం చేస్తాం, హ్యాపీ బర్త్డే. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. కృష్ణునికి మేము అడే వెళ్ళొచ్చాం గుడికి. ఇప్పుడే వెళ్ళొచ్చిరా? అప్పుడే అయిపోయిరా? వచ్చిండా సైంటిస్ట్? ఈ ఉట్టికి కృష్ణుడికి సంబంధమే. కృష్ణుడు ఊకంటే వెన్నంటే ఇట్లా కొడతాడు కదా. కృష్ణుడు అంటే ఇంకొక పాయింట్ గోపిక. కృష్ణుడికి ఎంతమంది గోపికలు? 11,000 మంది, 16,000 సంథింగ్ ఉంటది. 16,000. మీరు మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. ఎవరు? 16,000. ఎవరు? 16,000 అనుకుంటా. 16,000. మీరు మాత్రం ఒకరే. రాదా